ఈ మధ్య మాకు ఎలాంటి పేషెంట్స్ వస్తున్నారు అంటే, వాళ్ళకి ముందే డయాగ్నోసిస్ అంటే చాట్‌జీపీటీ చూసో, లేకపోతే గూగుల్‌లో బాగా రిసర్చ్ చూసో, వేరే ఏఐ టూల్స్ యూజ్ చేసి వాళ్ళకున్న కండిషన్ ఏంటో చూసుకొని, దానికి ఒక 4, 5 ప్రాబబుల్ డయాగ్నోసిస్‌లు ఇస్తే, దాన్ని మళ్ళీ ఫిల్టర్ చేసి, మాకు ఈ డయాగ్నోసిస్ ఉంది డాక్టర్, దీనికి ట్రీట్మెంట్ చెప్పారు. మీరేమి ట్రీట్మెంట్ ఇద్దాం అనుకుంటున్నారు అని అడుగుతారు డైరెక్ట్‌గా. సో, నా సజెషన్ ఏంటి అంటే, అన్ని యాప్స్ చూసో, అంత ఇన్ఫర్మేషన్ రిసర్చ్ చేసి, ఎట్ ద ఎండ్ అది మనకి ఎలా అంటే అండి, ఈ ఏఐ యాప్స్ అయినా, చాట్‌జీపీటీ అయినా ప్రాబబుల్ డయాగ్నోసిస్‌నే తీసుకురాగలుగుతది. అక్యురేట్ డయాగ్నోసిస్‌ని తీసుకురాలేదు. కొన్నిసార్లు ఏమవుతుంది, మేల్ ప్యాటర్న్ ఎయిర్ లాస్‌కి టీలోజన్ ఎఫ్లూమ్‌కి కన్‌ఫ్యూజ్ అయిపోతుంది. పేషెంట్‌కి టీలోజన్ బేసిక్ స్ట్రెస్‌తోన ఎయిర్ ఫాల్ అంటే లైక్ 3 మంత్స్ బ్యాక్ సమ్ ట్రిగ్గర్ ఉండడమో, లేకపోతే ఏదో స్ట్రెస్ వల్లనో ఎయిర్ ఫాల్ అయ్యి ఉంటుంది. ఇదేం చెప్తుంది, లేదు నీకు మేల్ ప్యాటర్న్ బాల్నెస్ ఉంది, మినాక్సిడిల్ స్టార్ట్ చేసేసేయ్, ఫినస్ట్రైడ్ స్టార్ట్ చేసేసేయ్ అని సజెషన్స్ ఇస్తుంది. పేషెంట్ తీసుకోవడం స్టార్ట్ చేస్తారు. సో ఈ ఏఐ యాప్స్ లో, చాట్‌జీపీటీలో ఎలాంటి ఇన్ఫర్మేషన్ అంటే కొన్నిసార్లు అన్ని ఎక్కువ మటుకు ప్రాబబుల్ డయాగ్నోసిస్ లా ఉంటాయి. అంటే అక్యురేట్ డయాగ్నోసిస్ అనేది ఉండదు. అంటే ఇప్పుడు మనకి టీలోజన్ ఎఫ్లూమ్ ఉంది, అదొక కండిషన్ అండి. ఇప్పుడు స్ట్రెస్ వల్లనో, లేకపోతే మనకి సిక్నెస్ వల్లనో ఎయిర్ ఫాల్ అయి ఉండొచ్చు. కానీ ఇది ఎలా డయాగ్నోస్ చేస్తుంది, లేదు నీకు జెనెటిక్ ఎయిర్ ఫాల్, మేల్ ప్యాటర్న్ బాల్నెస్, నువ్వు వెంటనే మినాక్సిల్ స్టార్ట్ చేసేసాయి, ఫినస్ట్రైడ్ స్టార్ట్ చేసేసాయి అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. పేషెంట్ వాడతారు. వాడేసి మేబీ ఆ పేషెంట్ కి అవి అవసరం లేదు. వీఆర్ ఓవర్ ట్రీటింగ్ ఇట్. అంత డిపెండెన్సీ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. దాని బదులు ఒకసారి డాక్టర్ ని కలిసేసి, అంటే లైక్ థిన్నింగ్ ఉందా లేదా అని చూసుకొని, స్కాల్ప్ విజిబిలిటీ ఉందా లేదా అని చూసుకొని, ఏ రూట్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయని చూసుకొని, దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్ అని అనిపించింది. సో మేక్ షూర్ యూ విజిట్ ఎ డర్మటాలజిస్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ రీసెర్చింగ్ సో మచ్ ఇన్ టు ద ఈ చాట్‌జీపీటీ ఆర్ ఇలాంటి అంటే లైక్ ఏఐ యాప్స్ ఆర్ గూగుల్ అయినా సరే, ఏదైనా సరే అవన్నీ ప్రాబబుల్ డయాగ్నోసిస్ మాత్రమే ఇస్తుంది. అక్యురేట్ డయాగ్నోసిస్ మాత్రం ఇవ్వదు. సో మనకి డెఫినెట్ డయాగ్నోసిస్ కావాలి అంటే డర్మటాలజిస్ట్ ని కలవండి. సో దే గివ్ ద వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్. ఎంత అవసరమో అంత ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు. అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ అస్సలు చెప్పరు. అండ్ ఇంకొకటి అంటే, మేము ఇలా మాట్లాడుతున్నాము అంటే ఇది ఏదో మేము ఈ ఏ యాప్స్ అందులో చూసో కాదండి. వీ హ్యావ్ డన్ 5 years ఆఫ్ అవర్ ఎంబీబీఎస్, ఆ తర్వాత మన 3 years ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఆ తర్వాత కొన్ని అంటే ప్రాక్టీసెస్ చూసుకొని, బయట ప్రాక్టీసెస్ చూసుకొని, వీఆర్ సిట్టింగ్ ఇన్ దిస్ సీట్ అండ్ అంటే మల్టిపుల్ పేషెంట్స్ ని ఎన్కౌంటర్ అయి ఉంటాం. మల్టిపుల్ ఫాలో అప్స్, పేషెంట్ ఒక ట్రీట్మెంట్ ని ఫాలో అప్ అవుతూ ఉంటాము. సో ఏ పేషెంట్ కి ఏది బెటర్ ఇంప్రూవ్మెంట్ ఇస్తుంది, ఏది బెటర్ ఇంప్రూవ్మెంట్ ఇవ్వదు అనేది మాకు చాలా బెటర్ ఐడియా ఉంటుంది కంపారిటివ్లీ ఈ సో మచ్ ఆఫ్ ఏఐ యాప్స్ అండ్ ఆల్. సో విజిట్ ద డెర్మటాలజిస్ట్.